ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగవాసిష్టం అనే గ్రంథంలో ఉపశమన ప్రకరణంలో 10వ భాగంలోని అంశాలు తెలుసుకుంటున్నాం. అందులో ప్రస్తుతం 10 జ్ఞాన మార్గం. శ్రీరాముడు మహాత్మ యోగయుక్త స్థితి పొందటానికి గాను చిత్తమును నశింపజేయాలి కదా. అట్టి చిత్తనాశనమునకై ఉపాయమగు ప్రాణ నిరోధం గురించి చెప్పారు. అట్లాగే మరొక ఉపాయమైనట్టి సమ్యక్ జ్ఞాన సముపార్జనం గురించి కూడా చెప్పండి. శ్రీ వశిష్ఠ మహర్షి ఆద్యాంతరహితుడు అసాధారణుడు అగు పరమాత్మ ఒక్కడే ఈ జగత్తునందు కలడు. అతనికి అన్యంగా ఎక్కడ ఏదీ లేదు అని ఈ మహత్తర నిశ్చయం ఉన్నదో దానిని విఘ్నులు సమ్యక్ జ్ఞానమని పిలుస్తున్నారు. అట్టి సమ్యక్ జ్ఞాని కుండలన్నీ మట్టియే, వస్త్రములన్నీ దూదియే, జీవులన్నీ ఆత్మయే అను భావన కలిగి ఉంటాడు. మిథ్యాజ్ఞానముచే జన్మాదులన్నీ కలుగుచున్నాయి. మిథ్యాజ్ఞానం చేతనే కదా బాటయందు మెలికలు తిరిగి ఉన్న త్రాడును చూచి ఇది పాము అని భ్రమ కలగటం. సమ్యక్ జ్ఞానం అనగా పాము అన్నది నా భ్రమ, ఇక్కడ ఉన్నది త్రాడే అని తెలియవచ్చుట వంటిది. సంకల్పాంశ వినిర్ముక్తమైనది, విషయవర్జితమైనది అగు తత్వమునకు సంవిత్తు అని పేరు పెట్టారు. అట్టి సంవిత్తు తన యొక్క స్వప్రకాశ స్వభావం చేత సర్వత్ర నిండి ఉన్నది. దానికి అన్యమైనదంటూ ఎక్కడా ఏదీ లేదు. అదే మోక్షస్థానము, బ్రహ్మం కూడా. ఆ సంవిత్తు ఒకచోట శుద్ధ రూపంగా ఎరుగబడినప్పుడు ఆ స్థానమును పరమాత్మ అని అంటున్నాం. అది సర్వ పదార్థమైనప్పటికీ అశుద్ధ రూపకల్పనచే అదే అవిద్యగా అగుచున్నది. దృశ్య పరిమిత దృష్టి కలిగి ఉన్నప్పుడు పరమాత్మే జీవాత్మగా పిలువబడుతోంది, లేక అది అవిద్యను గాంచుచున్నది అని కూడా అనవచ్చు. ఓ రామచంద్ర, ఏదైతే తెలుసుకొనుచున్నదో అదే తెలియబడవలసినది. ఈ అభిప్రాయాన్ని వేదాంత పరిభాషలో జ్ఞానమే జ్ఞేయమై ఉన్నది, సంవిత్తే సంవేద్యమని చెప్పబడుతుంది. నీవు ఆ పరమాత్మగా ఆరాధించు లక్ష్యార్థం ఏమై ఉన్నది? నీ వాస్తవ శుద్ధ రూపమే, అదియే సర్వదేహుల యొక్క శుద్ధ రూపం కూడా. అనగా నీవే సర్వమై, శుద్ధమై, శాశ్వతమై, అఖండమై, అప్రమేయమై స్వతహాగా పరమాత్మవే అయి ఉన్నావు. నేను దేహముచే, ప్రదేశముచే, కాలముచే బద్ధుడను అను భావన కలిగి ఉన్న సంవిత్తును జీవుడు అని పేరుతో పిలుస్తున్నాం. సంవిత్తు వాటికి అతీతమైన భావమును స్వీకరించి ఉన్నప్పుడు అట్టి సంవిత్తు యొక్క స్థితిని శివము, మోక్షము మొదలైన శాస్త్రీయ నామములతో చెప్పుకుంటున్నాం. జీవుడు వ్యక్తిగతమైన విశేషముల దృష్ట్యా చూస్తే భ్రమయుతుడే గాని వాస్తవ స్వరూపుడు కాదు. కానీ ఈ జీవుని యొక్క శివస్వరూపం సర్వదా వాస్తవమై వెలుగొందుతుంది. కనుక రామ, సంవిత్తు సంవేద్యము, జ్ఞానము జ్ఞేయము, తెలుసుకుంటున్నవాడు తెలియబడుచున్నది, ఇవన్నీ ఒకే అర్థం కలిగి ఉన్నాయి. ఈ అన్ని ద్వంద్వముల మధ్య ద్వైత కల్పనయే లేదు. అజ్ఞానవశం చేతనే ఆత్మ తనను తాను జగద్రూపంగా సంచయమునర్చుకొనుచున్నది. ఏది ఏమైనా కావచ్చు, ఆత్మకు అన్యమైనదంటూ ఎక్కడా ఏదీ లేదు. ఈ ముల్లోకములలో కనబడేదంతా సత్యమగు ఆత్మయే అయి ఉన్నది. ఈ జగత్తంతా ఆత్మయే అనే నిశ్చయం నీయందు స్థిరపడిందా? ఇక నీకు పూర్ణ కామత్వం సిద్ధిస్తోంది. సర్వము ఆత్మగా దర్శించబడుచున్నప్పుడు ఇక భావాభావములు ఎక్కడుంటాయి? బంధమోక్షముల ప్రసక్తి ఎక్కడ? ఎవరికి? శ్రీరాముడు. మరి శాస్త్రములు బంధమోక్షముల గురించి ప్రస్తావిస్తున్నాయి కదా. శ్రీ వశిష్ఠ మహర్షి ముముక్షు విజ్ఞానం విస్తరింపజేయటానికి మాత్రమే శాస్త్రములు బంధమోక్షములు అనే కథనమును ప్రతిపాదిస్తున్నాయి. ఇంతకీ ఈ జీవుల ఆత్మ అను ఏ వేరైన దానికై వేచి ఉండాలో చెప్పు. కనుక ఇప్పటికి లభించనిదేదో అప్పుడు లభించాలి అను ఉద్వేగం అనుచితమే అవుతోంది. ఆత్మ లభించి ఉండనిదెప్పుడు? ఆత్మస్వరూపం కానిదేది? చిత్తము అనబడేది ఆత్మకు అన్యంగా ఏది ఎక్కడా ఉండజాలదు. బ్రహ్మమే సర్వదా ఈ దృశ్యరూపమును శోభిస్తుంది. ఈ జగత్తంతా చిదాకాశమే. బంధమోక్షముల ప్రేలాపన వ్యర్థమైనది సుమ. మహత్తు కూడా మహత్తు అయినట్టి బ్రహ్మమే
విశాలము విస్తారము అయిన ఈ దృశ్య రూపంలో ఉన్నది. అందుచేత ఓ ప్రియజనులారా, మీరంతా ద్వైతము అనే భావనను మీ యందు రహితం చేయండి. యత్నశీలురై అట్ని యత్నపూర్వక శ్రద్ధచే ఆత్మ అనగా నేనే అను ఎరుకను సుస్థిరపరచుకోండి. ఆత్మస్వరూపులు కండి. ఓ రామ, కట్టె, శిల, వస్త్రము, దేహము మొదలైన పదార్థాలన్నీ వాస్తవానికి శక్తి యొక్క వివిధ తత్వములే కదా. అధిష్టానమగు సన్మాత్ర దృష్టితో చక్కగా విచారిస్తే వాటి యందు లేశమాత్రమైన భేదం కనిపించదు. నీవు దేనిని వస్తువుగా వాస్తవం అది భేదం కనిపించదు. వాస్తవం ఇది అయి ఉండగా ఇక నీవు దేని కొరకు సంకల్పోన్ముఖుడవు అవుచున్నావో చెప్పు. నీవు దేనిని వస్తువుగా చూస్తున్నావో అది తన యొక్క ఆద్యంతములందు నాశనం లేనిది అయి ఉన్నది. వస్తువు యొక్క వాస్తవ తత్వమునకు ఉత్పత్తి వినాశనములు లేవు. వాటి ఆద్యంతముల స్వరూపం ఆత్మయే. కనుక నీవు నిశ్చింతగా ఆత్మమయుడవై ఉండుము. స్థావర జంగమాత్మకమగు ఈ జగత్తంతా పరబ్రహ్మ రూపముకు చిదాకాశమే అయి ఉండగా ఇక ఇందు సుఖదుఖములెచ్చట. కాబట్టి రామ, నీవు సంతాపం పొందవలసిన పని లేదు. ఒకే జలం చిత్ర విచిత్ర తరంగముల రూపణ స్ఫురిస్తోంది కదా. ఆత్మయే ఈ ద్వైతాద్వైతములుగా ఉత్పన్నమగుచు సమూహంగా స్ఫురిస్తోంది. తత్వం తెలిసిన వానిని ఈ విషభోగములు ఏమాత్రం తాకనైనా లేవు, బంధించలేవు. పిల్లగాలులు పర్వతమును చలింపజేయగలవా? మహత్తరమగు ఆత్మను గురించిన విచారణ సల్పుచున్నట్టి జ్ఞాని యొక్క మనస్సును ఈ తుచ్చ ప్రాపంచిక ఇంద్రియ వ్యవహారములు ఏమాత్రం ఖిన్నం చేయలేవు. అయితే అల్పజలంగల తటాకంలో కొంగలు చేపలను పుడుక్కున మృంగివేస్తున్నట్లు అల్ప విచారణతో కూడిన ఆశలతో నిండిన మనస్సు గల మూఢజీవుని దుఃఖములు వచ్చి నిరంతరం మింగివేస్తున్నాయి. అందుచేత రామ, ఇదంతా ఆత్మయే, అవిద్య అనబడే దానికి స్వయం ప్రభావం లేదు అను దృష్టిని అభ్యాసం చెయ్యి. అప్పుడు పరిశుద్ధమగు పరమాత్మగా శేషిస్తావు. ఆత్మారాముడవై విరాజిల్లుతావు. వివిధ జలాశయములలోని తరంగములు పేనము అనగా నురుగు, ముద్భుదములు జలమునకు వేర్వేరు కానట్లే వివిధ కల్పనలన్నింటిలో ఆత్మకాక మరేది ఎక్కడా లేదు. సర్వ ప్రయత్నములచే ఉత్తమోత్తమ విచారణ చేసి ఈ విషయం చక్కగా గ్రహించు. ఈ సర్వ ఉపాధులందు స్ఫురించుచున్న నేను నేను అనే సంవిత్తుతో సహా ఇక్కడ అక్కడ ఎక్కడ అన్ని వేళలా ఆత్మయే ఉన్నది. ఆత్మకు అన్యంగా నేను అనేది లేదు. కనుక నేను ఆత్మనే. ఈ మాత్రం గ్రహించటంలో కష్టమేమున్నది చెప్పు. ఆ భగవంతునికి వేరుగా మరెక్కడో నేను ఉన్నాను అను భావన చేతనే సర్వానర్థములు వచ్చి పడుతున్నాయి. ఆత్మ తప్పితే మరింకెక్కడ ఏదీ ఉండదు అను దృఢ నిశ్చయముచే సర్వ అనర్థములు తొలగిపోతున్నాయి. అందుచేత సమ్యక్ ఆత్మదర్శివే కమ్ము. అప్పుడు మనస్సుకు తారసపడుచున్న సర్వబంధముల నుండి విముక్తుడవుతావు. విముక్తుడవై ఇక ఆ తర్వాత ముందులాగానే ఏది ఎట్లు ఉచితమో విధి విధానము అట్లే వ్యవహరిస్తూ ఉండు. ఇక నీచే చేయబడేదేది నిన్ను స్పృశించజాలదు. నీ మనస్సు హాని వృద్ధులను అధిగమించగలదు. అట్టి నిత్య సత్య అఖండ అప్రమేయ సర్వగత ఆత్మస్వరూపుడవై చెన్నందుచున్నప్పుడు నీవు సర్వులకు నమస్కార యోగ్యుడవుతావు. ఇట్టి అవగాహనపూర్వకమైన అనుభవ స్థితిని పెంపొందించుకున్నటే జ్ఞాన మార్గము అను పేరుతో శాస్త్రజ్ఞులు మనకు ప్రతిపాదిస్తున్నారు. జై శ్రీరామ్. జ్ఞాన మార్గము దాని గురించి మనం వివరించడం అనేది చూసాము. ఆ విధంగా ఈ చిత్తంకు అన్యమైనదంటూ అంటే ఈ చిత్తం అనేది ఏంటంటే ఆత్మకు అన్యంగా అనేది ఏమీ లేదు, అంతా పరబ్రహ్మమే అనే రూపంలో మనం చూడాలి అనే విషయాన్ని తెలియజేయడం చూసాము. ఇక తర్వాతి అంశం 11 దృశ్య దర్శన సంబంధాతీతత్వం. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామచంద్ర, నీ యొక్క సమ్యక్ జ్ఞాన మార్గం సుగమం కావటానికి ఉపకరించగల ఒకనొక విచారణను అందిస్తాను. దీని సహాయంతో ఈ భోగములు ఎదురుగా ఉన్నప్పుడు కూడా వాటి కొరకై ప్రీతి కొనవలసిన అగత్యం లేనే లేదని శ్రోతలు గమనించగలరు. ఎడ్లు బండిని లాగుతూ ఉంటాయి. అయితే ఆ బండిలోని పదార్థములను అనుభవించేది ఎడ్ల కాదు, ఆ బండి యజమాని కదా. అట్లాగే ఈ నేత్రములు కేవలం రూపాన్ని చూస్తాయి, కానీ ఆ రూపం వలన కలిగే సుఖం, దుఃఖం, ఆశ్చర్యం మొదలైనవి అనుభవించేది నేత్రములు కావు. నేత్రములందు ప్రవేశించిన సంవిత్ స్వరూపుడగు ఈ జీవుడే సర్వం అనుభవించువాడు సుమ.
ఇక్కడ మనం ఒక ముఖ్యమైన ప్రశ్నను విచారించాలి. నేత్రేంద్రియములో రూపమునందు లగ్నమైనప్పుడు ఆత్మకు ఎందుకు క్షోభ కలుగుతోంది? తన గాడిద గుంటలో పడినంత మాత్రాన చాకలి దిగులుగా చతికిలపడి కూర్చుంటాడా? బాటలోని బురద పాదాలకు అంటినప్పుడు ఏమిరా దేవుడా అనుకొని మనం ఊరుకుంటున్నామా? కాలు శుభ్రంగా కడుక్కుంటున్నాం. నేత్రం ఒక ఉపకరణం, ఇక దృశ్యం అట్టి ఉపయోగములలోని ఒకానొక సందర్భం. అందుచేత ఈ జీవులు నేత్రములు సదావగాహనతో సరైన మార్గంలో నియమించి ఉపయోగించుకోవటమే అది వినియోగం, అదియే యోగం. అందుచేత ఈ నేత్రాది ఇంద్రియములను సరి అయిన సమాచారం జోడించి ఆపై ఆయా క్రమములందు ఉపయోగించడం అత్యవసరం. అట్టి సంబోధనను జ్ఞానులు ఎట్లు ఆశ్రయిస్తున్నారో చెప్తాను విను. ఓ నా నేత్రములారా, మీరు ఎంత బాగు అని అనుకుంటూ ఈ స్త్రీ మొదలైన ఆయా అందంగా కనిపించే విషయాలలో బురదలో చిక్కుకున్నట్లు చిక్కుకోకండి. ఎందుకంటారా? ఏవేవి అందంగా కనిపిస్తున్నాయి అని భావించి శ్రమించి మీరు బయలుదేరుతున్నారో అవన్నీ కూడా కొద్ది క్షణాలలో తీవ్రమైన మార్పులు చెందబోతున్నాయి. పైగా మిమ్మల్ని నశింపజేస్తున్నాయి. అంతఃస్థితమయ్యున్న చిదాత్మయే బయట కూడా ఆయా సర్వ పదార్థములందు ప్రకాశించుచున్నది. అంతఃస్థితమయ్యుండే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయములు అనబడే పంచకోశములు ఆత్మ యొక్క ప్రకాశం స్థితి పొంది ఉంటున్నాయి. అందుచేత అవి ఆత్మకు అభిన్నములు అయి అనుగమించబడుచున్నాయి. తీక్ష్ణ బుద్ధి గల ప్రాజ్ఞుడు తన కార్యక్రమంలో అధిక భాగం ఆత్మ సంబంధములగు కార్యక్రమంలో ఇంద్రియ మనస్సులను నియమించి ఉంచుతాడు. ఒక యథాప్రాప్తములైన పదార్థమునకు సంబంధించిన క్రియల యందు ఉదాసీనత్వం వహించి నిర్వర్తిస్తూ ఉంటాడు. అంతేగాని మూఢిని వలె ఈ రూపనామముల బురదలో తాదాత్మ్యం పొందడు. ఈ దృశ్య పదార్థములన్నీ ఉత్పత్తి వినాశనం కలిగి ఉన్నవే కదా. పైగా ఇవన్నీ కూడా అవిచారణ చేతనే పైకి రమణీయంగా కనబడి ఆకర్షిస్తున్నాయి. మిథ్యాయోగ రూపంలోను ఆశ్రయించి మృత్యుముఖంలో ప్రవేశించవలసిన అగత్యమేమి పట్టింది? ఓ ఇంద్రియములారా, ఆ పరమాత్మ సర్వ పదార్థములను ప్రకాశింపజేయుటయందు అతి సమర్థుడై ఉంటున్నాడు. అయినా కూడా ఈ రూపాది విషయములందు ఉదాసీనుడై సాక్షి స్వరూపుడై ఉంటున్నాడు. కాబట్టి మీరు కూడా ఈ దృశ్యం పట్ల సాక్షి వలె ఉండండి. సదసద్రూపమగు ఆత్మని వీక్షిస్తూ ఉండండి. అంతేగాని ఆత్మకు వేరైనట్లు భావన చేసి నిరుపయోగమైన సంతాపమంతా పోగు చేసుకోకండి. క్షమించాలి. ఇక్కడ తారసపడుచున్న భార్య, భర్త, కుమారులు, మిత్రులు, అమిత్రులు, అయినవారు, కానివారు మొదలైన వారంతా ఇదంతా ఆత్మయే అను దృష్టిని దృఢంగా కలిగి ఉండండి. ఆపై ఇక ఏమి చూడాలనుకుంటే అది చూడండి. భ్రమ మాత్రం పొందకండి. నేత్రాదులు సేకరించే దృశ్యం గ్రహిస్తున్న ఓ చిత్తమ, నదీ జలంలోని తరంగం యొక్క ఆకారం ఎంత అనిత్యం. ఈ జాతి, వస్తు, ప్రదేశ, సందర్భముల సంబంధాలన్నీ అంతే అనిత్యం. ఆకాశంలో కనిపించే మేఘం యొక్క ఆకారంలాగా మిథ్యయే అయినట్టి ఈ వస్తు సముదాయముల ఆగమన నిష్క్రమణములలో లాభాలాభంలేమి ఉంటాయి? కనుక నీవు ప్రశాంతంగా శమించి ఉండు. అద్దంలో ప్రతిబింబంలాగా, ప్రళయకాల జలంలో నశించబోయే చేపలాగా చిత్తమునందు ఈ జగత్తు స్ఫురిస్తోంది. మధ్యలో భ్రమలాగా ఏర్పడి భావోద్వేగాలను ఉత్పత్తి చేస్తోంది. ఈ పదార్థములన్నీ సూర్యప్రకాశము ఆశ్రయించుట చేతను, పదార్థములను ఆశ్రయించుట చేత సూర్యప్రకాశము వ్యక్తమగుచున్నాయి. ఈ విధంగా ఆధార ఆధేయములు జడమై స్ఫురిస్తున్నాయి. ఇక అట్టి సమావేశము చూచి జీవుడు అంత అందంగా ఉన్నది అని అనుకుంటూ భ్రాంతికి లోని నిష్కారణంగా కామాదులు ఎందుకు పొందాలి? ఈ జీవునకు వాస్తవానికి ఏ పదార్థములోనూ ఎట్టి సంబంధం లేనే లేదు. ఇక వ్యధ దేనికి? 1 రూపము, 2 నేత్రాదులచే కలుగుచున్న బాహ్య పదార్థముల దర్శనం అనగా ప్రకాశము, 3 మనస్సు యొక్క సంకల్పం. ఈ మూడు కూడా ఒకదానితో మరొకదానికి సంబంధం లేని 3 తత్వములు. కానీ చిత్రం, ముఖం దర్పణం వలె ఈ మూడు కలిసి ఉంటున్నాయి. అయితే అజ్ఞానం చే మాత్రమే అవి 3 కలిసి ఉన్నట్లు కనిపిస్తున్నాయి.
అజ్ఞానం తొలగినప్పుడు ఈ మూడు వేరువేరుగానే కనిపిస్తాయి. అప్పుడు ఆ మూడు శుద్ధ స్వరూపంగా అధిష్టానం మాత్రంగా శేషిస్తాయి. కొయ్య లక్క కలిసి ఉన్నప్పటికీ వాటికి ఒకదానితో మరొకదానికి సారూప్యత, ఏకత్వం ఉండదు కదా. రూపము, ప్రకాశము, సంకల్పము ఈ మూడు కూడా మనస్సు యొక్క ఉనికి చేత, చర్య చేత ఒక్క చోటికి వచ్చి ఒనగూడుచున్నాయి. అజ్ఞానము సంక్షయించుటచే మనస్సు లయించిందనుకో, అప్పుడు ఆ మూడు కలియజాలవు. శరీరంలో కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, చర్మము, కాళ్ళు, చేతులు వివిధ ధర్మములను నెరవేరుస్తున్నాయి కదా. అయితే మనస్సే ఇన్ని ఇంద్రియములను ఆయా ధర్మములకై ప్రేరేపిస్తోంది. అట్టి మనస్సు ఇంద్రియ ధర్మముల వైపుకే ప్రీతిపూర్వకంగా ప్రసరిస్తోంది గాని ఆత్మని ఎరుగుటలేదు. ఇంటికి అసౌకర్యం కలగజేస్తే వస్తువుని ఇంటిలోంచి తీసివేస్తాం చూచావా. పిశాచము వలె అల్ప స్వల్పకాలిక వస్తువుల వైపుగా ప్రసరిస్తున్న ఈ మనస్సును సర్వ ప్రయత్నములచే తన దుష్ట మార్గం నుండి విరమించేటట్లు చేయాలి. ఓ మనస్సా, నీవు మిథ్యారూపంగానే విజృంభిస్తున్నావు కానీ ఆత్మ ఇంద్రియములను మననం చేయుటయే నీ యొక్క స్వరూపమని నాకు తెలిసిపోయింది. అనగా నేను మననం చేయుచుండటమే నీ స్వరూపము, ఉనికి కూడా. ఇప్పుడిప్పుడే నీ అనుపానులు తెలిసిపోతున్నాయి. ఆద్యాంతము నీవు అసద్రూపమే కనుక నీవు భూత వర్తమానములందు కూడా మృతప్రాయుడవి. పంచేంద్రియముల ద్వారా శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు ఏర్పడుచుండగా నాకు వాటికి మధ్య నీవు ఎక్కడి నుంచి వచ్చావు? ఈ జీవుడు నేను తనవానిగా, తనంతటి వానిగా ఎంచుట చేతని అతని ఉపకరణార్థం నీవు బయలుపడుచున్నావు. అంతేగాని వాస్తవానికి సర్వదా అసంగమగు చైతన్యమునకు నీవు సంబంధించిన దానవు ఏమాత్రం కానే కావు. ఓ మనస్సా, నిత్యమృత్యుడా, నీవు తత్వరహితుడవు, జడుడవు, భ్రాంతిమయుడవు, షఠుడవు, అజ్ఞాన సహితుడవు. అజ్ఞానానికి మాత్రమే నీవు దుఃఖం కలిగించగలవు. విచారణవంతుని నీవు ఏమీ చేయలేవు. అజ్ఞాన కారణం చేతనే ఇంతకాలం ఈ మనస్సును తొలగించేది ఎట్లా అని నేను మథనపడ్డాను. ఇప్పుడు నేను ఆత్మను దర్శించాను. ఆత్మకు వేరైనదేది ఎక్కడా ఉండజాలదు. కనుక నీవు లేవు. మసక చీకట్లో కనబడిన ఏవేవో ఆకృతులన్నీ దీపం వెలగగానే మటుమాయమవుతాయి. చూచావా, జ్ఞానదీపం మాయందు వెలుగనంతకాలం రాగ, ద్వేష, మోహ, క్రోధ, మద, మాత్సర్యాదులు క్రీనీడలతో భ్రమింపజేశావు. నిన్ను చాలా కాలం నిరోధించలేకపోయాను. మా దేహంలోనే ఉన్న ఆత్మవస్తువును ఎంతో కాలం కనుమరుగు చేశావు. ఇక చాలించు నీ నాటకం. అజ్ఞాన పిశాచం తొలగగా ఈ దేహం శమదమాది ఉత్తమ గుణములకు ఆలవాలమై సజ్జనుల సద్వచనముల వినుటకు అర్హమవుచున్నది. ఎంత సంతోషించవలసిన విషయం! ఓ మనస్సు అనే బేతాళమా, నీవు ఇతఃపూర్వము లేవు, ఇప్పుడు ఉండజాలవు, ఇక ముందు ఏర్పడజాలవు. అసత్స్వరూపమగు నీవు ఇంకా సిగ్గుపడక నవ్వుచున్నావా? నా ఈ గృహ దేహము నుండి తృష్ణ, క్రోధము, మోహము మొదలైన నీ పరివారాన్ని తీసుకొని ఇక బయలుదేరు. అమ్మయ్య! వివేకము అనే మంత్రమును ఆశ్రయించుటచే మనస్సు అనే బేతాళుడు బయటకు పంపబడ్డాడు. గుహలోంచి తోడేలను విడలగొట్టినప్పుడు ఆ గుహ ఎంత ప్రశాంతంగా ఉంటుంది. మనస్సు సంయమిస్తే అంతటి ప్రశాంతత లభిస్తోంది. ఏ ప్రాణికైతే నేను ఈ దేహమాత్ర స్వరూపుడను అనే బుద్ధి ఉంటుందో ఆ ప్రాణి క్షణభంగురము, జడము, షఠరూపము అయినట్టి ఈ మనస్సు తన వశం చేసుకోగలుగుతోంది. అతనిని బంధించి తన ఇష్టం వచ్చినట్లు ఆట ఆడిస్తోంది. అయితే ఆ ప్రతాపము, ఆ ఆశ్రయశక్తి మనస్సుది కాదు. అదంతా అజ్ఞానం యొక్క ప్రతాపం మాత్రమే. ఈ శరీరమునకు పరము అద్వితీయమగు ఆత్మశక్తిని నేను అను ఎరుకగలవాని ముందు ఈ మనస్సు ఒక ఉపకరణం మాత్రంగా ఉండిపోతుంది. అట్టి వాణిని అది బాధించజాలదు. ఆత్మసందర్శిని ఈ జగత్తు యొక్క ఉనికి లేములు తమ సమస్వరూపం నుండి విఘ్నము కలిగించలేవు. దీనమగు చిత్తము పూర్ణమగు ఆత్మను వశం చేసుకోవటమేమిటి? కనుక నేను చిత్తమును తిరస్కరించనక్కర్లేదు. ఆత్మ సందర్శన ప్రభావం చేత అది మృతప్రాయమై నా పూర్ణ స్వభావమునందు ఒక మూల ఒదిగి ఉండుగాక. మనస్సు కలదు, నేను దాన్ని తొలగించుకోవాలి అనే దుర్వ్యసనం, భ్రమ, ప్రయాస అవన్నీ కూడా స్వయం స్వరూపమగు ఆత్మ ఒక్కటే ఉన్నది అను అవగాహన సహాయంతో తొలగిపోతున్నాయి.
ఇప్పుడు దయ్యం వదిలిన వాని వలె వ్యర్థత్వమంతా వదిలి జీవన్ముక్తుడవై ఆత్మయందు ఆత్మచే ప్రశాంతుడు నవ్వుచున్నాను. చిత్తముతో కూడి ఇంతకాలం నేను ప్రదర్శించిన హావభావములు చూచి ఇప్పుడు నవ్వు వస్తోంది. నైర్మల్యం తొలగుటచే పరిశుద్ధుడను సుఖుడను అగుచున్నాను. విచారణ అనే మంత్రస్తవముచే చింతలన్నీ ఉడిగి విషయ వైషమ్యాలు తొలగి శాంతుడనైనాను. అహంకార దుష్ట రాక్షసుడు మరణించాడు. అయినా నాకు మనస్సు ఏమిటి, ఆశ ఏమిటి, తుచ్చమైన అహంకారం ఏమిటి? ఈ స్త్రీ పుత్రాదులు నావా కావు. కానప్పుడు వాటి కొరకై నేను రోధించటం ఏమిటి? నాకు మనస్సు అక్కర్లేదు, ఆశ అక్కర్లేదు. నేను సర్వదా అద్వితీయుడను, కృతార్థుడను, చిత్స్వరూపుడను, నిర్మలుడను, నిర్వికల్పుడను, నిత్యుడను. అట్టి నా ఆత్మకు నేనే పలుమార్లు జేజేలు పలుకుతూ స్తుతిస్తున్నాను, నమస్కరిస్తున్నాను. నాయందు శోకము గాని మోహము గాని లేవు. అహంకారము, అభిమానం మొదలైనవి ఉండవు. అవన్నీ నాకు బాల్య చాపల్యం వంటివి. సర్వమునకు సర్వదా నేను సాక్షిని. నా సాక్షి స్వరూపమునందు ఆశ, కర్మ, సంసారము, కర్తృత్వము, భోక్తృత్వము, దేహములు మొదలైనవి ఏర్పడజాలవు. సాక్షియగు నన్ను చేరగలిగినది, నాతో సమానమైనది ఏదీ లేదు. నేను అను కల్పనకు ముందే ఉన్నదేదో అదే నా వాస్తవ రూపం. నేను ఆత్మ అనే శబ్దమునకు వాచ్యుడను కాదు. ఏ శబ్దమునకు నన్ను సంపూర్ణంగా ప్రకటించగల, నిర్వచించగల సామర్థ్యం లేదు. అయితే అహం అను ప్రత్యయమునకు అన్యమైనదంటూ ఏది లేకపోవటం చేత అంతయు నేనే. సర్వలోకములకు ఆది కారణం, ఈ లోకములను వహించేది, ఈ లోకములు స్వరూపంగా కలిగి ఉన్నది. అంతరమున ఈ లోకం లేవి లేనివాడను నేనే. అందుచేత ఇది తొలగాలి, ఇది ఉండాలి అనేదేది నాకు ఆపాదించబడజాలదు. ఏ దేశకాల వస్తువులు నన్ను పరిచ్ఛిన్నం చేయజాలవు. నిర్వికారమై, నిత్యమై, అంశరహితమై, సర్వకాల స్వరూపమై, రూపరహితమై, నామవర్జితమై, ప్రకాశ స్వరూపమై, మహత్తరమై, ఏకమైనట్టి పరమాత్మను నేను. సమరూపమై, సర్వవ్యాపకమై, సూక్ష్మమై, ఏకమై ఈ జగత్తునంతటినీ ప్రకాశింపజేయునట్టి ఓ నా చైతన్య సాక్షి పరతత్వమా, నీవు నేను ఒక్కటే కదా. మరి నీకు నేను నమస్కరించటం ఎట్లా? నేల, పర్వతము, నది మొదలైన వాటితో కూడిన ఈ పదార్థ సంచయ జగత్తు గాని, కాళ్ళు, చేతులు, కళ్ళు మొదలైన అమరికతో కూడిన ఈ దేహం గాని నేను కాదు. ఇవి ఉన్నా లేకున్నా పర్వాలేదు. ఇవి నాకు సంబంధించినవి కావు. నేను వీటికి సంబంధించను. లేదా స్వయం ప్రకటనచే అవన్నీ నేనే. ఉన్న చోట ఉంటూనే అంతటా ఉన్నాను. మనోవికల్పరహితుడను, సమత్వంచే శోభించువాడను, విశ్వమును లీలామాత్రంగా ప్రకటించువాడను, జగద్రహితుడను, శరీరములు లేనివాడను, జరాజన్మరహితుడను, అచ్యుతుడను, చిత్స్వరూపుడను, గుణాతీతుడను, ఈశ్వరుడను, నమస్కరించువాడిని. ఆ నమస్కారం స్వీకరించువాడను నేనే. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి దృశ్య దర్శన సంబంధాతీతత్వం గురించి వివరించడం అనేది చూసాము. అంతటా ఉన్నది నేను అనేటువంటి భావనను ఏ విధంగా భావంలో ఉండాలి అనే విషయాన్ని తెలియజేయడం మనం చూసాము. ఆ విధంగా ఉండడానికి ఉపాయం ఏమిటి అనేది వశిష్ఠ మహర్షి వారు తెలియజేస్తూ దాని గురించి వివరించడం అనేది మనం ఇందులో చూసాము. ఇక ఈ భాగంలో, ఈ 10వ భాగంలో చివరి అంశమైనటువంటి 12 తత్వవేత్త శ్రీ వశిష్ఠ మహర్షి. హే మహాబాహో రామచంద్ర, తత్వవేత్త యొక్క నిశ్చయం ఎట్లా ఉంటుందో మనం ఇంతవరకు చెప్పుకున్నాం. ఎప్పుడైతే జీవుడు ఈ ప్రపంచం అంతా ఆత్మయే, ఆత్మకు ద్వితీయంగా దృశ్యం లేదు అనే నిశ్చయం సంపాదిస్తాడో అప్పుడు అతనిని శాస్త్రజ్ఞులు తత్వవేత్త, అద్వితీయుడు అని పిలుస్తున్నారు. అట్టి వానికి తన చిత్తము కూడా ఈ దృశ్యంలో అంతర్భూతమై తదితర దృశ్యముల లాగానే మిథ్యగా ఎరగబడుచున్నది. అతనికి ఇక దృశ్యంలో ఉద్భవం సంభవించదు. ఈ జగత్తంతా అవిద్య యొక్క లేక మాయ యొక్క కార్యమే. అన్యచిత్త దృష్టిచే ఇది లేనిదే అవుతుంది. ఎవరికి వారే వారి వారి చిత్తమును అనుసరించి ఈ జగత్తు పరి విధములుగా తోచుచున్నది. ఆకాశ వృక్షం అనే ప్రతీతి నీవు విన్నావు కదా. ఆకాశంలో వృక్షం ఎలా ఉంటుంది? ఈ జగదనుభవం కూడా అట్టిదే. వాస్తవానికి ఇదంతా శుద్ధ చిన్మాత్ర స్వరూపమే. నౌకలో ఉన్న బాలునికి ఒడ్డున ఉన్న వృక్షాలు కదులుతున్నట్లు అనిపిస్తాయి. అవి నిజంగా వర్తులాకారంగా కదులుచున్నాయా? కదులుచున్న యంత్రంపై కూర్చున్న వానికి ఎదురుగా ఉన్న కొండ గిర్రని తిరుగుతున్నట్లు అనిపిస్తుంది.
క్రింద నిలబడ్డవానికి ఆ కొండ స్థిరంగానే కనబడుతోంది కదా. అజ్ఞానికి ఈ చిత్తం వాస్తవమైన దాని వలె అనిపిస్తోంది. ఈ బాహ్య అభ్యంతర పదార్థములని చిత్తము నుండి అసద్రూపంగా ఆవిర్భవిస్తున్నాయి. అందుచేత తత్వవేత్త వాటిని అతి సహజంగా మొదలంట త్యజించి ఉంటాడు. సంశయరహితుడై, సంతాపవర్జితుడై, తనకు రావలసినది పోవలసినది ఏదీ లేనివాడై ఉంటాడు. ఈశానరహితుడై స్వానుభవంచే తన పారమార్థిక స్వరూపమునందు శుద్ధ చైతన్య చక్రవర్తి అయి విరాజిల్లుతూ ఉంటాడు. ఈ ఎదురుగా కనులకు కనబడే దృశ్యంను అభావించినప్పుడు నేత్రముల కార్యక్రమం అజ్ఞానరహితమై అప్పుడు తృష్ణా చాపల్యం కూడా నశించగలదు. మోహపంజరం విచ్ఛిన్నం కాగా నిరహంకారము రూపుదిద్దుకొని దృశ్యాసక్తి తొలగుతుంది. అప్పుడిక కర్మలెవరికి, ఆ కర్మల ఫలితములు ఎవరికి సంబంధించినవి? సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మల స్వభావంతో సహా చిత్తం ఉపశమించగలదు. అజ్ఞాన నిద్ర పటాపంచలవుతుంది. అప్పుడు ఈ జీవుడు ప్రబుద్ధుడు కాగలడు. ఈ జగత్తంతా కూడా శాంతము ఏకమగు బ్రహ్మమే. ఇక్కడ అనేకత్వము గాని ఆత్మ కంటే భిన్నమైనది గాని సంభవించజాలదు. ఇక తత్వవేత్తకు అంతఃకరణంలో విచారించటానికి ఏముంటుంది? అతనికి ఎక్కడ చూచినా ఆత్మయే అనుభవ విశేషమగుచున్నది. అతనికి అసత్ విషయమైన దేనితోనూ పనే ఉండదు. ఈ జీవదశలన్నీ అతనికి అసంగతమే అవుతాయి. ఆద్యాంతరహితమగు పరమపదమును నేను అను అనుభవంతో సౌమ్యుడై, సూక్ష్ముడై, సర్వవ్యాపకుడై ఆత్మని ఆస్వాదిస్తూ ఉంటాడు. చిత్తము ఉన్నా లేకున్నా చిత్తము చేత ఆరసపడే సర్వ విషయములకు అతీతరహితుడై విరక్తుడై ఉంటాడు. అతని యందు ఆత్మ యొక్క సర్వసమౌన్నత్యము సర్వదా ఉదయించియే ఉంటుంది. పరిచ్ఛిన్నత్వమును గడిచిన కలవలే త్యజించి అపరిచ్ఛిన్నుడై ఉంటాడు. అవిచారణ సమయంలో అడ్డుగోడ వలె ఏర్పడియున్న ఇతఃపూర్వపు అహంకారం ఇప్పుడు ఏమైపోయిందో కూడా అతనికి తెలియదు. దీపం వెలిగించగానే చీకటి, ఆ చీకటిలో స్ఫురించే క్రీనీడాకారాలు ఎటుపోతాయో ఎవరు చెప్పగలరు? చిత్తము నశించిన తర్వాత ఇక విచారణ చేస్తున్నవాడు ఉన్నవాడా ఉండనివాడా అను మీమాంస అంతా అవసరమగుచున్నది. చిత్తము నశించిన తర్వాత ఇక విచారణ చేస్తున్నవాడు ఉన్నవాడా ఉండనివాడా అను మీమాంస అంతా అనవసరమగుచున్నది. అట్టి వికల్పం ఆశ్రయించవలసిన అగత్యం అతనికి ఉండదు. అట్టి తర్జన భర్జనతో మనస్సును పునర్జీవింపజేయవలసిన ఆవశ్యకత అతనికి ఏముంటుంది? అందుచేత అంతఃకరణము నుండి సంకల్పములన్నీ పారత్రోలి ఓంకారమునకు లక్ష్యమయ్యున్న తురీయావస్థయందు సంస్థితుడై ఉంటున్నాడు. వింటున్నావా రామ? జ్ఞాని ఇట్టి విచారణ చే ఉత్తమ ఔన్నత్యమును అవధరిస్తున్నాడు. కాబట్టి నీవు నడుచుచున్నప్పుడు, కదులుచున్నప్పుడు, తినుచున్నప్పుడు, త్రాగుచున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు ఆత్మప్రజ్ఞతో కూడి ఉండుము. స్వచిత్తముతో ప్రతిరోజు ఆత్మ విచారణ కావిస్తూ ఉండు. సాధుచిత్తులగు ఎందరో మహనీయులు ఒకవైపు తమ తమ వర్ణాశ్రమ ధర్మములను నిర్వర్తిస్తూ వేటి చేత స్పృశించబడక తమ ఆత్మ ప్రజ్ఞను కాపాడుకుంటూనే వర్తిస్తున్నారు. మానమదరహితులై శరత్కాలంలోని పూర్ణచంద్రునిలాగా ప్రసన్నతతో వెలుగొందుచున్నారు. ప్రవాహపతితములైనట్టి తమకు నియమించిన కార్యముల మధ్య నీటిలోని తామరాకు వలె వ్యవహరిస్తున్నారు. మహాధీమంతులై మహావివేకులై ఈ ప్రపంచమున వెలయుచున్నారు. వారే నీకు సోదాహరణులగుగాక. వివేక దృష్టి అను పేరుగల విభాగంలోని విశేషమంతా ఒకప్పుడు వింధ్యాపర్వతంపై బృహస్పతి సోదరుడగు సంవర్తుడు చేసియున్న సంవాదం యొక్క సారాంశమై ఉన్నది. అతనిలాగానే విచారణతో కూడిన బుద్ధితో ఆత్మదృష్టిని అవలంబించు. అతనిలాగానే ఉత్తరోత్తర భూమికా క్రమం చేత ఈ సంసార సాగరమును అవశ్యం దాటగలుగుతావు. జై శ్రీరామ్. ఈ విధంగా తత్వవేత్త అనే అంశాన్ని గురించి తెలియజేయడం అనేది చూసాము. ఇక మిగిలిన అంశాలు మళ్ళీ తెలుసుకుందాము. దీంతో మనకి ఈ భాగం అనేది పూర్తి అయిపోయింది, 10వ భాగం. ఇక తర్వాత 11వ భాగాన్ని గురించి తెలుసుకుందాము. ఇంతటితో ముగించుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.